చందమామ మహాభారతం 4వ భాగం. భీష్మ ప్రతిజ్ఞ. దుష్యంతుడి అనంతరం భరతుడు రాజై కణ్వమహామునిని పురోహితుడుగా పెట్టుకుని మహావైభవంగా రాజ్యపాలన చేశాడు. భరతుడి మునిమనమడు హస్తి అనేవాడు. ఇతని పేరనే హస్తినాపురం ఏర్పడింది. ఆ హస్తికి 5వ తరం వాడు కురువు. అతని పేరనే కురుక్షేత్రం ప్రసిద్ధమైంది. కురుడికి 7వ తరం వాడు ప్రతీపుడు. ఇతని భార్య శివి కూతురైన సునంద. వీరిద్దరికీ దేవాపి, శంతనుడు, బాహ్లికుడు అని 3 కొడుకులు కలిగారు. వారిలో పెద్దవాడైన దేవాపి తపస్సు చేసుకుంటానని వెళ్లిపోవటం చేత శంతనుడు రాజయ్యాడు. ఒకనాడు శంతనుడు అరణ్యంలో వేటాడి గంగాతీరాన విశ్రాంతి తీసుకుంటుండగా అక్కడ అతనికొక చక్కని స్త్రీ కనిపించింది. ఆమె రూపలావణ్యాలు చూస్తే శంతనుడికి దేవకాంత అనిపించింది. ఆమె కూడా శంతనుణ్ణి చూసి ఆకర్షించబడిన దానిలాగా అతన్ని రెప్ప వేయకుండా చూడసాగింది. ఇద్దరికీ ఒకరిమీద ఒకరికి మోహం ఏర్పడ్డట్టు గ్రహించి శంతనుడు ఆమెను పలకరించి, సుందరి, నువ్వెవరు? ఒంటరిగా ఈ గంగాతీరాన ఎందుకు తిరుగుతున్నావు? అని అడిగాడు. నీకు నన్ను పెళ్లాడాలని మనసైనట్టయితే నాకేమీ అభ్యంతరం లేదు. కాని ఒక్క నియమం ఉన్నది. నేను చేసే పనులకు అభ్యంతరం చెప్పినా, నన్ను నిందించినా నేను నిన్ను విడిచి వెళ్ళిపోతాను అన్నది ఆ స్త్రీ. అందుకు సమ్మతించి శంతనుడు ఆమెను భార్యగా పరిగ్రహించాడు. వారి దాంపత్యంలో ఆమెకు మగపిల్లలు కలుగుతూ వచ్చారు. పుట్టిన పిల్లలను పుట్టినట్టు ఆమె గంగలో పడేస్తూ వచ్చింది. అది శంతనుడికి చాలా బాధ కలిగించింది. కాని తాను ఇందుకు అభ్యంతరం చెబితే ఆమె తనను విడిచిపోతుందని భయపడి 7 కొడుకులను గంగపాలు కానిచ్చాడు. కాని ఆమె 8వసారి మళ్లీ కొడుకును కన్నప్పుడు ఆ బిడ్డను చావనివ్వటం ఇష్టం లేక ఆమెను తూలనాడుతూ, పుట్టిన కొడుకులందరినీ గంగలో వేశావు గదా, ఏ ఆడదైనా ఇలా సొంత బిడ్డలను చేతులారా చంపుకుంటుందా? ఇకనైనా ఈ పుట్టినవాణ్ణి బతికి ఉండని. ఇంతకు నువ్వెవరు? బిడ్డలందరినీ ఎందుకు ఇలా చంపుతున్నావు? అని అడిగాడు శంతనుడు. నీకు కొడుకు కావాలని ఉంటే వీణ్ణి చంపకుండా నీకిస్తాను. నాకు అడ్డు చెప్పావు గనుక నేను ఇక నిన్ను విడిచి వెళ్ళిపోతాను. నేనెవరినని, నా పిల్లలను ఎందుకు చంపానని అడిగావు? చెబుతాను విను. నేను గంగను. వశిష్ఠుడు అష్టవసువులను మనుషులుగా పుట్టమని శపించగా వారు నన్ను, నిన్ను తల్లిదండ్రులుగా కోరుకున్నారు. వారి కోసమే నేను స్త్రీ రూపం ధరించి ఇన్నాళ్లు నీకు భార్యగా ఉన్నాను. నా గర్భాన పుట్టిన వసువులను త్వరలోనే వారి లోకానికి పంపగలందులకు పుట్టగానే చంపేస్తూ వచ్చాను. నీకు కొడుకు లేకుండా పోతాడేమోనని వీణ్ణి బతకనిస్తున్నాను అన్నది గంగ. అయితే గంగ ఆ కొడుకును శంతనుడికి ఇవ్వక వాడితో సహా అంతర్ధానమైంది. భార్యాపుత్రులిద్దరినీ పోగొట్టుకున్న విచారంతో శంతనుడు హస్తినాపురానికి తిరిగి వచ్చాడు. కొంతకాలం గడిచింది. ఒకనాడు అతను వేటాడుతూ గంగా తీరానికి వచ్చి గంగా ప్రవాహం చాలా సన్నని పాయగా ఉండటం చూసి ఆశ్చర్యపడ్డాడు. ఒక యువకుడు బాణాలు వేసి గంగా ప్రవాహానికి ఆనకట్ట కడుతుండటం శంతనుడి కంటపడింది. అప్పుడు గంగ తన పూర్వరూపంలో శంతనుడి ముందు కనబడి ఆ కుర్రవాణ్ణి చూపి, వీడుని 8వ కొడుకు, ఇంత పెంచి పెద్ద చేశాను. వీడు వశిష్ఠుడి వద్ద వేదవేదాంగాలు నేర్చుకున్నాడు. పరశురాముడి వద్ద ధనుర్విద్య నేర్చుకున్నాడు. వీడు పేరు దేవవ్రతుడు. ఇక నువ్వు వీణ్ణి తీసుకుపో అన్నది. శంతనుడు దేవవ్రతుణ్ణి తన వెంట హస్తినాపురానికి తీసుకుపోయి యువరాజును చేసి చాలా సంతోషించాడు. 4 సంవత్సరాలు గడిచాయి. ఒకనాడు శంతనుడు యమునా తీరానికి విహరించబోయాడు. అక్కడ అతనికి అపూర్వమైన సువాసన తగిలింది. ఆ వాసన వచ్చిన ఒక అపురూప సుందరి శరీరం నుంచి ఆ సుగంధం వస్తున్నట్టు తెలుసుకుని శంతనుడు ఆమెను పలకరించి, నువ్వెవరు? ఎవరి కూతురువు? అని అడిగాడు. నేను దాసరాజు కూతుర్ని. నా పేరు మత్స్యగంధి. నన్ను యోజనగంధి అని కూడా పిలుస్తారు. నా తండ్రి ఆజ్ఞాపించగా నేను ఇక్కడ తెప్ప నడుపుతూ మనుషులను నది దాటిస్తాను అన్నదామె. వెంటనే శంతనుడు దాసరాజున్న చోటికి వెళ్లి, నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చెయ్యి అని అడిగాడు. నీవంటి అల్లుడు దొరికితే అంతకన్నా నాకేం కావాలి? అయితే నా కూతురికి పుట్టబోయే కొడుకు నీ అనంతరం రాజయ్యేటట్టు ఉంటే నా కూతురినిచ్చి నీకు పెళ్లి చేస్తాను అన్నాడు దాసరాజు. దేవవ్రతుడు ఇదివరకే యువరాజై ఉండగా ముందు పుట్టబోయేవాడు తన అనంతరం రాజు కావటం పొసగదు. అందుచేత శంతనుడు దాసరాజు చెప్పిన దానికి ఒప్పుకోక ఇంటికి తిరిగి వచ్చి మత్స్యగంధిని పెళ్లాడలేకపోయినందుకు విచారంలో మునిగిపోయాడు. దేవవ్రతుడు తండ్రి విచారం గమనించి కారణమడిగాడు. శంతనుడు దాసరాజు కూతురు మాట చెప్పాడు. వెంటనే దేవవ్రతుడు పెద్ద పరివారాన్ని వెంటబెట్టుకుని వెళ్లి, నా తండ్రికి సత్యవతిని ఇచ్చి వివాహం చేయండి అని అడిగాడు. దానికి దాసరాజు, బాబూ, ఈ పిల్ల ఉపరిచరవసువు కూతురు. ఈ పిల్లను ఆయన నాకిస్తూ దీనిని తగిన వరుడికిచ్చి పెళ్లి చేయమన్నాడు. సత్యవతిని అసితుడైన దేవలుడు పెళ్లాడతానన్నప్పుడు కూడా నేను ఒప్పుకోలేదు. నీ తండ్రి చేసుకుంటానంటే తప్పక ఇస్తాను. కాని నాకో భయం. నువ్వు చూడబోతే మహాయోధుడివి, వీరాగ్రేసరుడివి. సత్యవతికి పుట్టబోయేవాడు నీ ముందు ప్రాణాలతో నిలవటం కల్లా ఆ భయంతోనే వెనకాడుతున్నాను అన్నాడు. అప్పుడు దేవవ్రతుడు దాసరాజుతో, అలా అయితే నా ప్రతిజ్ఞ విను. నాకు నా తండ్రి రాజ్యం అక్కర్లేదు. సత్యవతికి పుట్టబోయేవాడే అందరితోబాటు నాకు రాజుగా ఉంటాడు
అందరి ఎదట నేనీ శపథం చేస్తున్నాను అన్నాడు. దాసరాజు దేవవ్రతుడితో, ఇలాంటి ప్రతిజ్ఞ అందరూ చేయగలరా? నువ్వు రాజ్యత్యాగం చేసినా నీ సంతతి ఊరుకోవద్దా అన్నాడు. అప్పుడు దేవవ్రతుడు ఆకాశం వంక చూసి, నేను బ్రహ్మచర్యం వహిస్తాను. నాకు సంతానం కలిగే ప్రసక్తే లేదు. అందువల్ల నిశ్చయంగా నా తండ్రితో సత్యవతి వివాహం చేయండి అని దాసరాజుతో అన్నాడు. దానితో దాసరాజు సంతోషంగా ఒక శుభముహూర్తంలో తన కుమార్తెను రాజు శంతనుడికిచ్చి వివాహం చేశాడు. ఈ విధంగా దేవవ్రతుడు భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. అందువల్ల అతనికి భీష్ముడనే పేరు వచ్చింది. రాజు శంతనుడికి సత్యవతి ద్వారా చిత్రాంగదుడు మరియు విచిత్రవీర్యుడు అనే 2 కుమారులు పుట్టారు. వారి బాల్యంలోనే రాజు శంతనుడు మరణించాడు. భీష్ముడు తన తండ్రి అంత్యక్రియలు నిర్వహించాడు. సత్యవతి అనుమతితో చిత్రాంగదుడిని కౌరవ రాజ్య సింహాసనంపై కూర్చోబెట్టాడు. చిత్రాంగదుడు గొప్ప పరాక్రమశాలి. అతను తన సమకాలీన రాజులు, వీరులను అసలు పట్టించుకోడు. అందువల్ల ఎల్లప్పుడూ దేవతలు, దానవులు, గంధర్వులతో యుద్ధం చేసేవాడు. ఒకసారి చిత్రాంగదుడనే గంధర్వుడు ఈ చిత్రాంగదుడిని యుద్ధానికి సవాలు చేశాడు. సరస్వతీ నదీతీరంలో 2 మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. చివరికి గంధర్వ చిత్రాంగదుడు తన మాయాబలంతో కౌరవ వంశీయుడైన చిత్రాంగదుడిని సంహరించాడు. చిత్రాంగదుడి మరణంతో భీష్ముడు చాలా విచారించాడు. అతని స్థానంలో విచిత్రవీర్యుడిని సింహాసనంపై కూర్చోబెట్టాడు. విచిత్రవీర్యుడు బాలుడు కావడంతో అతని తరఫున రాజ్యం నిర్వహించడానికి సత్యవతి భీష్మునికి అనుమతి ఇచ్చింది. విచిత్రవీర్యుడు కూడా భీష్ముని సలహాలను అనుసరించి రాజ్యం పాలించసాగాడు. కాలక్రమాన విచిత్రవీర్యుడు పెరిగి వివాహ యోగ్యమైన వయసు వచ్చింది. అదే సమయంలో కాశీరాజు తన కుమార్తెలైన అంబ, అంబిక, అంబాలికలకు స్వయంవరం జరుపుతున్నానని చాటింపు వేశాడు. ఈ సంగతి తెలిసి భీష్ముడు సత్యవతితో చెప్పి రథం మీద కాశీనగరానికి బయలుదేరి వెళ్లాడు. స్వయంవరానికి అనేకమంది వచ్చి స్వయంవరం మందిరంలో చేరారు. భీష్ముడు కూడా అక్కడికి చేరాడు. కాశీరాజు కుమార్తెలకు వచ్చిన వారి వివరాలు చెబుతున్నాడు. భీష్ముడు, నేనీ కన్యలను నా తమ్ముడికి ఇచ్చి వివాహం చేయటానికి తీసుకుపోతున్నాను అని ప్రకటించి అంబను, అంబికను, అంబాలికను తన రథంలోకి ఎక్కించుకుని అక్కడ చేరిన రాజులతో, ఈ కన్యలను విడిపించటానికి శక్తిగలవారు నాతో యుద్ధం చేసి నన్ను జయించండి అని సవాలు చేశాడు. అందరూ యుద్ధ సన్నద్ధులై ఒక్కసారిగా అతని పైకి వచ్చారు. భీష్ముడు అంతమంది నుంచి తనను రక్షించుకోవటమే గాక కొందరిని చంపి, కొందరిని గాయపరిచి బీభత్సం కలిగించి కాశీరాజు కూతుళ్లతో సహా హస్తినాపురానికి బయలుదేరాడు. అందరూ ఓడిపోయాక సాళ్వుడు అతన్ని ఎదిరించి ప్రాణాలతో తప్పించుకుపోయాడు. హస్తినాపురం చేరగానే భీష్ముడు సత్యవతితో సంప్రదించి కాశీరాజు కుమార్తెలను 3 విచిత్రవీర్యుడికి ఇచ్చి వివాహం చేయ నిశ్చయించాడు. అప్పుడు వారిలో పెద్దదైన అంబ, నేను ఇదివరకే సాళ్వుణ్ణి వరించాను. అతను కూడా నాపై ప్రేమగా ఉన్నాడు. స్వయంవరం సక్రమంగా జరిగినట్టయితే నేను అతన్ని వరించి ఉండేదాన్ని. నన్ను అసహాయురాలిని చేసి తీసుకువచ్చావు. ఇప్పటికైనా నా కోరిక చెల్లించటం నీకు ధర్మం అని భీష్ముడితో అన్నది. భీష్ముడు మంత్రులతోనూ, పురోహితులతోనూ, బంధువర్గంతోనూ ఆలోచించి వారు అనుమతించగా అంబను సాళ్వుడి వద్దకు పంపేసి అంబికను, అంబాలికను విచిత్రవీర్యుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అంబికను, అంబాలికను పెళ్లి చేసుకున్నాక విచిత్రవీర్యుడు బొత్తిగా స్త్రీలోలుడైపోయి రాజ్యకార్యాలను విడిచిపుచ్చి తన భార్యలతోనే కాలం గడపసాగాడు. అతనికి కాలక్రమాన క్షయవ్యాధి సంప్రాప్తమై దానితోనే అతను మరణించాడు. భీష్ముడు మరోసారి తన తమ్ముడికి ఉత్తరక్రియలు చేసి పుత్రశోకంతో విలపించే సత్యవతిని ఓదార్చాడు. కొంతకాలమయ్యాక సత్యవతి భీష్ముడితో, నాయనా, మీ తండ్రి వంశాన్ని నిలబెట్టటానికి ఆయనకు పిండాలు వేయటానికి నువ్వు ఒక్కడివే మిగిలావు. ఆపద్ధర్మంగా అంబిక అంబాలికల యందు నువ్వు సంతానం కను. అది సమ్మతం కాకపోతే తగిన కన్యను పెళ్లాడి వంశం నిలబెట్టు అన్నది. భీష్ముడు ఇందుకు సమ్మతించలేదు. నేను చేసిన ప్రతిజ్ఞ తప్పను. ఇంద్రపదవి ఇస్తామన్నా నా నిర్ణయం మారదు. నువ్వు ఆపద్ధర్మమని చెప్పేది అక్షరాలా అధర్మం. ఇంకొక ఆపద్ధర్మం ఉన్నది. దాన్నైనా పెద్దలను, ఆప్తులను, మంత్రులను విచారించి మరీ అమలు చేయాలి. ఆ ఆపద్ధర్మమేమిటంటే వంశం నిలబెట్టటానికి నీ కోడళ్లు ఉత్తమ బ్రాహ్మణుల ద్వారా సంతానం పొందవచ్చు. పూర్వం పరశురాముడు ప్రపంచంలోని క్షత్రియులందరినీ చంపినప్పుడు చనిపోయిన వారి భార్యలు బ్రాహ్మణోత్తముల ద్వారా సంతానం పొంది క్షత్రియ వంశాలు నిలబెట్టారు. మనం కూడా అలాగే చేయవచ్చు అన్నాడు. చందమామ మహాభారతం 4వ భాగం సంపూర్ణం. ప్రస్తుతానికి స్వస్తి.